హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి ఛానల్స్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 167వ భాగం. నివాస్ని జాగింగ్ చేయించే వంకతో ప్రతిరోజు ఉదయాన్నే శ్రావణిని చూస్తూ రోజుని మొదలు పెడుతున్నాడు సంజయ్. కానీ శ్రావణి మాత్రం సంజయ్ నీడనే భరించలేనట్టు అతన్ని చూసినప్పుడల్లా ముఖం మార్చుకుని ఒక్క క్షణం కూడా అతని చుట్టుపక్కల ఉండకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు కూడా ఉదయాన్నే టీషర్ట్ ట్యాంక్ ప్యాంట్ వేసుకుని నివాస్ ఇంటి దగ్గరకు వచ్చి నివాస్ కోసం కాల్ చేసిన సంజయ్కి కాల్ ఎంతకీ కలవలేదు. ఫోన్ చేస్తూనే నివాస్ డోర్ బెల్ కొట్టాడు సంజయ్. ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన శ్రావణి ఎదురుగా ఉన్న సంజయ్ని చూసి ముఖం చిరాగ్గా పెట్టుకుని ఏంటి ఉదయాన్నే వచ్చారు అని అడిగింది. నేనేం మీకోసం రాలేదులేండి, నివాస్ కోసం వచ్చాను అంటే కాల్ చేసినా తగలట్లేదు, అందుకే రావాల్సొచ్చింది. ఇంతకీ నివాస్ ఎక్కడా అంటూ లోపలికి చూస్తుంటే అతనికి అడ్డంగా నిలబడి ఆయన లేరు అంది కోపంగా. ఎక్కడికెళ్లారు? పని మీద వెళ్లారు, మీరింక వెళ్ళొచ్చు. డౌట్గా చూస్తుంటే ఏంటలా చూస్తున్నారు? మీరు చెప్పే మాటలు నమ్మాలనిపించట్లేదు అంటూనే తన చేతిని పక్కకు తోసేసి లోపలికి వెళ్తుంటే ఎక్కడికి? ఆయన లేరని చెప్తున్నాను కదా, ఎందుకలా వెళ్తున్నారు అంటూ గట్టిగా అరుస్తూ తన వెనకే వెళ్తున్న శ్రావణి అతని కాలర్ పట్టుకుని వెనక్కి లాగి నిప్పురు చెలిగే కళ్ళతో చూస్తూ చెప్తుంటే అర్థం కాదా మీకు? ఆయన లేరు, మీరిక దయచేయండి అని కోపంగా చెప్పింది. 5 నెలల తర్వాత శ్రావణ్ని అంత దగ్గరగా చూస్తున్న సంజయ్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. మరో వ్యక్తికి భార్య అయ్యుండి పరాయి మగాన్ని ఇలా మ్యాన్ హ్యాండలింగ్ చేయడం సభ్యతంటారా మిస్సెస్ శ్రావణి అని పళ్ళు బిగబట్టి కోపంగా అడిగాడు. తనేం చేస్తుందో అర్థమై కంగారుగా చేతుల్ని తీసేసి దూరంగా జరిగింది శ్రావణి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆమె దగ్గరగా వచ్చి ఇంత చొరవ ఒక వ్యక్తి దగ్గర ఎప్పుడు కలుగుతుందో తెలుసా అనగానే చురుగ్గా చూసింది శ్రావణి. ఆ వ్యక్తితో మన పరిచయం కొద్ది రోజుల ప్రయాణమైనా అయ్యుండాలి, లేదంటే పూర్తిగా తెలిసిన వ్యక్తి అయినా అయ్యుండాలి. ఇంతకీ ఈ రెండిట్లో మీకు నేను ఎలా తెలుసు అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతి దగ్గరగా వచ్చి అడుగుతుంటే శ్రావణి అంటూ లోపల నుండి వస్తున్న నివాస్ గొంతుకు క్షణంలో దూరం జరిగాడు సంజయ్. అరే సంజయ్, మీరా? నేనే నివాస్. కాల్ చేశాను, లైన్ తగలకపోయేసరికి ఏమైందోనని డైరెక్ట్గా వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి శ్రావణి గారేమో మీరు అని చెప్పబోతుంటే కంగారుగా చూసింది శ్రావణి. ఏం చెప్పింది? నవ్వుతూ తల తుడుచుకుంటున్న అతన్ని చూసి ఏం లేదు, మీరు స్నానానికి వెళ్లారని చెప్పింది. సారీ సంజు, నా ఫోన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందుకే నీకు మెసేజ్ చేయలేకపోయాను. యాక్చువల్గా ఈరోజు నేను అర్జెంట్ పని మీద మంగళూరు వెళ్తున్నాను, అందుకే రాలేదు. మెసేజ్ చేద్దామంటే ఫోన్ ప్రాబ్లం. సారీ ఫర్ దట్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేనిక బయలుదేరుతాను అని సంజయ్ వెళ్లబోతుంటే వెయిట్, వచ్చారు కదా, టీ తాగి వెళ్ళండి అంటూ శ్రావణి వైపు చూడగానే విసుగును దాచి కిచెన్లోకి వెళ్ళింది శ్రావణి. ఉన్నట్టుండి ట్రిప్ ఏంటి నివాస్ అంటూ సోఫాలో కూర్చుంటూ అడిగాడు నివాస్. ఒక ప్రాజెక్ట్ అక్కడి బ్రాంచ్లో ప్రాబ్లమాటిక్గా ఉంది, దానికోసమే వెళ్తున్నాను. మరి రిటర్న్? మ్యాక్సిమం నైట్, లేదంటే కొంచెం టైం పట్టచ్చు. ఓ ఓకే అంటూ శ్రావణి ఇచ్చిన టీ తీసుకుని థ్యాంక్స్ అనబోతూ ఏమరపాటుగా చుడిదార్ వేసుకున్న ఆమె కాళ్ల వైపు చూసిన సంజయ్కి సన్నటి పట్టీలతో కాలివేళ్లు బోసిగా కనిపించాయి. నీతో ఎప్పటికైనా మెట్టెలు పెట్టించుకుంటాను బావా, అప్పటి వరకు నేను మెట్టలే వేసుకోను అంటే ఒకప్పటి రాతిక మాటలు గుర్తురాగానే అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. ఏమైంది డాక్టర్, అలా చూస్తున్నారేంటి? నథింగ్ అంటూనే వెళ్ళిపోతున్న శ్రావణిని మిసెస్ శ్రావణి అని పిలిస్తే ఏంటన్నట్టుగా వెనక్కి తిరిగింది శ్రావణి. జనరల్గా పెళ్లైన వాళ్ళు మంచి పంచమాంగళ్యాలని ఖచ్చితంగా వేసుకుంటారు, కానీ వాటిలో ఒకటైన కాలిమెట్టలు మీ కాళ్లకు ఎందుకు లేవు అని అడిగాడు కోపంగా చూస్తూ. అది మీకు అనవసరం అనుకుంటా డాక్టర్.
అనవసరమే కానీ ఎందుకో తెలుసుకోవాలనిపించింది. ఇష్టం లేకపోతే వద్దులేండి. నివాస్ నవ్వుతూ, అదేం లేదు డాక్టర్, తనకి మెట్టలు పెట్టుకోవడం పెద్దగా ఇష్టముండదు, అందుకే వాటిని వేర్ చేయదు అన్నాడు. ఓ అలాగా, అయితే మీరు నేటితరం మహిళలనుకుంటా అని నవ్వగానే కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంటే, నిన్నటిదాకా కొద్దిగా అనుమానం ఉండేది రాధిక, కానీ ఈరోజు పక్కాగా చెప్పగలను, ఖచ్చితంగా నువ్వు నా రాధికవే, అది నీ నోటితోనే చెప్పిస్తాను అని కసిగా అనుకుంటూ నివాస్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్. చిన్నబావా అంటూ వచ్చిన గౌతమిని చూసి, ఏ గౌ, నువ్వేంటిక్కడా అని అడిగాడు సాకేత్. అత్తయ్య జున్ను చేసింది, నీకు వేడివేడిగా ఇష్టమని ఇచ్చిరమ్మంది బావా. ఓ, అమ్మ పంపించితే వచ్చావా, నీకు నువ్వుగా రాలేదన్నమాట అని దిగాలుగా అడిగాడు సాకేత్. అంటే అదేం లేదు బావా, నేనే తీసుకొచ్చాను. ఓ, అంటే నాకోసమే వచ్చావా అని మెరిసే ఆ కళ్ళతో అడగగానే, ఆహాహా అది కాదు, నాకోసం రాలేదా, కాదు నీకోసం, ఇంకా అత్తయ్య పంపితే నాకోసం వచ్చావు అంతేనా, అంటే నిన్ను చూడాలనిపించి అని నీళ్లు నమిలింది గౌతమి. దాంతో గట్టిగా నవ్వేశాడు సాకేత్. ఓ బావా, ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉంటావు, నేను నీతో మాట్లాడను అని బొంగమూతి పెట్టుకుంటే, మాట్లాడకు, నేనే నీతో మాట్లాడతానులే అని నవ్వేశాడు సాకేత్. సిగ్గుపడుతూ, నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు కదా, నేను వెళ్ళిపోతున్నాలే పో అంటూ అక్కడి నుండి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్లబోతుంటే, క్షణంలో అక్కడికి వచ్చిన సాకేత్ అడ్డంగా నిలబడి డోర్ క్లోజ్ చేసేశాడు. ఓపెన్ చేయి బావా, నేను వెళ్ళిపోతాను. ఎందుకు, నన్ను చూడాలని నాకోసమే వచ్చావు కదా. వచ్చాను, కానీ నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, అందుకే నేను వెళ్ళిపోతాను అంటూ అతన్ని పక్కకి నెట్టేసి డోర్ ఓపెన్ చేయబోతుంటే, ఆమె చేయి పట్టుకుని అదే డోర్కి ఆమెను లాక్ చేశాడు సాకేత్. కంగారుగా చూసింది రాధిక. పెద్ద కళ్ళు, చబ్బీగా ఉన్న బుగ్గలు, సన్నటి పెదవులు మీద దిష్టి చుక్కలా ఉన్న నల్లటి పుట్టుమచ్చతో ఆమెను ఎప్పుడు చూసినా తనకొక బార్బీ డాల్ గుర్తొస్తుంటే, బెదిరి కళ్ళతోలో కనిపిస్తున్న భయాన్ని చూస్తూ ఒక చేతిని ఆమె చెవి వెనక్కి పెట్టి నెమ్మదిగా నిమురుతూ, ఐ లవ్ యూ గౌతమి అన్నాడు. అప్పటిదాకా భయపడింది కాస్త అన్ఎక్స్పెక్టెడ్గా అతను ప్రపోజ్ చేయడంతో చేతిలో ఉన్న బ్యాగ్ కిందకి జారిపోగా, బావా అని ఆశ్చర్యంగా పిలిచింది. నిజంగా గౌ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీకెప్పుడూ చెప్పాలనుకున్నాను, కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించలేదు. నీకు కూడా నేనంటే ఇష్టమని నాకు తెలుసు. నాకు నేనే అనుకుని నీకు నువ్వు మరొకటి అనుకుని ప్రేమని మనసులోనే దాచిపెట్టుకుంటే ప్రయోజనం లేదు అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, లవ్ యూ సో మచ్ గౌ, నిన్ను ఎప్పుడు ప్రేమించడం మొదలెట్టానో నాకు తెలియదు, కానీ అమ్మలా నా మీద నువ్వు తీసుకునే కేరింగ్ అంటే నాకు ఇష్టం. నేనేం చెప్పినా సరేనంటూ తలుపే నీ అమాయకత్వం అంటే ఇంకా ఇష్టం. మరి నీకు నేనంటే ఇష్టమేనా అనగానే కన్నీళ్లతో చూసింది గౌతమి. అవి తన మీద ప్రేమతో వస్తున్న కన్నీళ్లేననిపించి, చూడు గౌ, నాకందరిలా ఫ్లడ్ చేయడం చేత కాదు. ప్రపోజ్ చేయడానికి టైం డేట్ చూసుకుని మంచి ప్లేస్లో పెద్ద బుకే ఇచ్చి అందరికీ తెలిసేలా ఐ లవ్ యూ చెప్పడం చేత కాదు. ఇన్ఫ్యాక్ట్ నా మెంటాలిటీ కూడా అది కాదు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్లతో సరదాగా నవ్వుతూ ఏడిపించడమే తప్ప ఎప్పుడూ ఫ్లట్టింగ్ అంటూ వాళ్ళ చుట్టూ తిరిగింది లేదు. అందుకేనేమో నాకిలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. నువ్వు గానీ ఇలాంటివేమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇన్ఫ్యాక్ట్ నీకు నేనంటే ఇష్టం లేకపోయినా దానికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ముఖం మీదే చెప్పేయి, అంతేకాని మనసులో పెట్టుకుని బాధపడకు అంటూ ఆమెకి దూరం జరగబోతుంటే, గట్టిగా అతన్ని హత్తుకుని, నువ్వంటే ఇష్టం లేకపోవడమేంటి బావా, నాకు కావాల్సింది నీ ప్రేమ, అది నువ్వెలా చెప్పావని కాదు. నాలాంటి తింగరదాన్ని నీలాంటి వాడు ప్రేమించడమే ఎక్కువ. ఇక ఎక్స్పెక్టేషన్స్ కూడానా? ఎక్కడ నీ నుండి దూరంగా వెళ్లాల్సి వస్తుందోనని ఎంత భయపడ్డానో తెలుసా అంటూ సాకేత్ని ఇంకాస్త గట్టిగా హత్తుకుంది గౌతమి. ప్రేమగా ఆమె వెన్ను మీద నిమ్రుతూ, ముందు నిన్ను నువ్వు తింగరిదానివి అనుకోవడం మానేవే తింగరి. అంటే నువ్వే నన్ను తింగరి అంటున్నావుగా అని గోముగా చెప్పింది. నాకు మాత్రమే తింగరిదానివి, అందరికీ కాదు అని నవ్వి ఆమెకి దూరం జరిగి,
ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది గౌ. అందుకే ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. మరి నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను బావా అంటే, మరి మీ నాన్న నీకు మంచి సంబంధం తెస్తే ఆయన్నే చేసుకోమని చెప్తాన్లే అనగానే గట్టిగా నవ్వేశాడు సాకేత్. అతని నవ్వులో శృతి కలిపి అతని గుండెల్లో ఒదిగిపోయింది గౌతమి. శ్రావణికి అన్ని జాగ్రత్తలు చెప్పి బాబుని కాసేపు ముద్దులాడి మంగళూరు వెళ్లిపోయాడు నివాస్. ఒంటరిగా ఉండడంతో ఆ రోజంతా ఏదో ఒక పని చేసుకుంటూ బాబుని ఆడిస్తూ వాణ్ణి కాసేపు చదివిస్తూ రాత్రి వరకు గడిపేసిన శ్రావణి, అమ్మా వేర్ ఈజ్ డాడ్ అని బాబు అడుగుతుంటే, డాడీ ఊరెళ్ళాడు, రేపొస్తారు, నువ్వు నిద్రపో. నాకు నిద్ర రావట్లేదు, కథ చెప్పు మమ్మీ అంటూ శ్రావణిని చుట్టుకొని ముద్దుగా అడుగడు నిషాన్. వాణ్ణి ముద్దులాడి గుండెల మీద పడుకోబెట్టుకుని కథ చెప్తూనే బాబుతో పాటు తను నిద్రపోయింది శ్రావణి. కాసేపటికి ఎవరో డోర్ బెల్ గట్టిగా కొట్టడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది శ్రావణి. గుండెల మీద ఉన్న బాబుని నెమ్మదిగా పక్కకు జరిపి వచ్చింది నివాసే అనుకుని కళ్ళు నిలుపుకుంటూ చీరచెంగు పైకి వేసుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసిన శ్రావణికి ఎదురుగా నవ్వుతూ తననే చూస్తున్న సంజయ్ని చూడగానే నిద్రమత్తంతా వదిలిపోయి కోపంగా నువ్వా అని అడిగింది. విన్నారు కదా ఫ్రెండ్స్, టైం గాని టైంలో వచ్చిన సంజయ్ ఆమెను శ్రావణ రాధికాని నిరూపిస్తాడో లేదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.